ఎస్ ఐ యామ్ రాజ్, శివాజీ రాజ్. హూ ఆర్ యూ? నా కార్ చెడిపోతే ఫోన్ చేసుకుందామని వచ్చాను సార్. మరి తలుపు ఎవరు తీశారు? అదే సార్, మీ వైఫ్. మా ఆవిడ? అవును. ఆవిడేనా? ఆవిడే సార్. మా ఆవిడ తలుపు తీయటం ఏంటయ్యా? అది చచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్. మీ వైఫ్ చనిపోవడం ఏంటండి? ఇందాక తనే కదండి డోర్ తీసింది నాకు. ఏం మాట్లాడుతున్నావు మ్యాన్? మిడ్ నైట్ జోక్ లేకు. కాదు సార్, నిజం సార్. అదేంటయ్యా, అది చచ్చి 2 ఏళ్ళు అయింది. 2 క్షణాలైనా నాకెప్పుడు కనిపించలేదు సార్. తను తలుపు తీసి నాకు వాటర్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళారు సార్. మావిడ? అవును సార్. మీరు చచ్చిపోలేదండి? నేను చచ్చిపోయినా? నేను మనిషిని కదా? అది నేను దెయ్యానంటావా? ఏమో సార్, నాకంత కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు నేను దెయ్యాననుకో, నీ బ్లడ్ తాగాలి కదా. ఈ రెడ్ వైన్ ఎందుకు తాగుతాను? సార్, నేను మీ వైఫ్ని చూడడం నీ భ్రమ. మీ ఆవిడతో మాట్లాడడం నీ కర్మ. మీ ఆవిడ నాకు కాఫీ తెస్తాననడం నువ్వు చెప్పే డ్రామా. ఏంటో తెలుసు సార్, నాకు కొంచెం భయంగా ఉంది సార్. భయం వేస్తుందా? ఓ పెగ్గేద్దాం, మొత్తం క్లియర్ అయిపోద్ది. వద్దు సార్, ఆవిడ కాఫీ తెస్తన్నారు. నో 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 నో, ఇది కాఫీ తాగే టైం కాదు, కాక్టైల్ తాగే టైం. ఉండు, ఒక పెగ్గు మిక్స్ చేసుకొస్తాను. సార్, మేడం కాఫీ తెస్తున్నారు సార్. కాఫీయా? మేడమ్మా ఎక్కడ? ఇక్కడ ఉన్నారు సార్. కాఫీ తెచ్చారు సార్ మేడం. వెయిట్ చేయవయ్యా, పెగ్గు మిక్స్ చేస్తున్నాను. కాఫీ తీసుకోండి సార్. అదిగో సార్ మేడం. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? మేడం, సార్తో. సారా? ఎక్కడా? అదిగో అక్కడ డ్రింక్ మిక్స్ చేస్తున్నారు మేడం. ఏయ్, నేను ఇక్కడుంటే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావయ్యా? వెయిట్, వస్తున్నానని చెప్పాను కదా. సార్ సార్, మేడం ఇక్కడున్నారు సార్. కాఫీ తీసుకొచ్చారు సార్ మేడం. నాకు కనిపించట్లేదు, నీకెలా కనిపిస్తుందయ్యా? ఓ పని చేయి, ఈ 90 తీసుకో, మొత్తం క్లియర్ అయిపోద్ది. హే చెప్, నేను ఇక్కడుంటే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? సార్తో. సారా? ఎక్కడున్నారు? ఊరికి సార్ సార్ అంటావు. ముందు కాఫీ తాగు. ఇక్కడే. ఏ, అసలు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? సార్, నేను ఇక్కడే ఉన్నాను కదా, నీకు నువ్వే గాల్లో మాట్లాడుకుంటావేంటి? సార్ అది సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సార్ మేడం. ప్రామిస్ సార్. నాకు కనపట్లేదేంటయ్యా, మాయమైపోయిందా? సార్ ఏమో సార్, ఇప్పుడు నాకు కాఫీ తీసుకొచ్చారు సార్. నిజం సార్, ఆవిడ ఇక్కడే సార్. ఇప్పుడు కాఫీ తీసుకొచ్చారు సార్ నాకు. కాఫీ తీసుకో. కాఫీ తీసుకో. ఇందాక మీరు ఇక్కడ? ఇక్కడేంటి, ఇప్పుడేగా నేను కాఫీ తీసుకొని వచ్చాను. కాఫీ తీసుకో. ఇందాక? హలో సార్, నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడెక్కడో చూస్తావేంటి? సార్ ఇక్కడ మేడం. సార్ సార్, మేడం మేరీ. సార్ మేడం. సార్ మేడం అక్కడ ఉన్నారు సార్. అదిగో సార్ అక్కడ ఉన్నారు. ఏంటే నువ్వు మేడం మేడం అంటావు? ఒకసారి ఇక్కడ అంటావు, ఒకసారి అక్కడ అంటావు. సార్ నిజంగా నాకు భయం వేస్తుంది సార్. ఓహో, అయితే ఓ పని చేయి, ఒకే గల్ఫ్ తో దీన్ని కొట్టే భయం పారిపోతుంది. ఇవ్వండి సార్. గుడ్, ఇప్పుడు ఇద్దరం కనిపిస్తావు నీకు. ఇప్పుడు చెప్పు, ఈవిడేనా నీకు కనిపించింది? అవును సార్. మీకు కనిపిస్తున్నారా? మా ఆవిడ నాకెందుకు కనిపించదయ్యా? మేము చనిపోలేదు, చంపుకోలేదు, నిక్షేపంగా బతికే ఉన్నాం. ఓకే ఓకే, కూల్ మై గ్యాస్. రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. పద, కూర్చోవే.
మా ఆయన ఆత్మల మీద పిహెచ్డి చేస్తున్నారు. ఆత్మలు ఉన్నాయని ఆయన నమ్మకం. అవి వస్తే మనుషుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఓ చిన్న ప్లే చేసాం. మేము అనుకున్నట్టే నువ్వు నిజంగా భయపడ్డావు. అవును సార్, చనిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తారా? ఆత్మలు కనిపిస్తాయి. మన పురాణాల్లో ఆత్మల్ని పిలవటానికి చాలా మంత్రాలు ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఆ మంత్రాల్ని ఉచ్చరించడమే చాలా కష్టం. సాయంత్రం నుంచి ఆత్మలను రప్పించడానికి 100 మంత్రాలు చదివారు. ఏం లాభం? ఇప్పటి వరకు ఒక్క ఆత్మను కూడా రప్పించలేకపోయారు. అంత కంగారు పడితే ఎలా డార్లింగ్? ఈ మధ్యనే కదా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. త్వరలోనే పెర్ఫెక్ట్ అయిపోతా. సార్, ఆత్మలంటే మీకు భయం లేదా సార్? ఏంటి? ఆత్మలు. ఆ. ఈ టైంలో మన ఇంటికి ఎవరు వచ్చారే? ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. ఎవరూ లేరే. ఎవరు? ఆ